భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 23/3/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాస శుక్లపక్ష త్రయోదశి శనివారం. శని త్రయోదశి ఈరోజు. త్రయోదశి ఉదయం 7:34 వరకు. పుబ్బా నక్షత్రం పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 1:40 నుండి 3:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:05 నుండి 7:39 వరకు. సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:11. అమృతగడ రాత్రి 12:17 నుండి 2:03 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8 గంటల వరకు కూడా ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభ సమయం. ఈరోజు విశేషం ఏమీ లేదు. సోలయోగం రాత్రి 7:46, తైతుల ఉదయం 7:24, గరంజి రాత్రి 8:06. ఈరోజు విశేషం ఏమిటయ్యా అంటే శని త్రయోదశి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వాళ్ళు శనికి తైలాభిషేకం చేయడం, తిలల నివేదన చేయడం, శనిగ్రహం దగ్గర స్వామివారికి తైల దీపారాధన, తిలపిష్ట దీపారాధన చేయడం, శని జపాలకి, శని హోమానికి, శనీశ్వర గ్రహశాంతి కోసమే ఈరోజు ఆచరించుకోవాల్సినటువంటి త్రయోదశి, శని త్రయోదశి. అందరూ కూడా ఆచరించి తరించండి. ఈరోజు సాధారణమైన వ్యవహారాలకే అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి ఈరోజు మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. భగవద్గీతలో 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి అనుబంధం క్షయం హింస అనవేక్షజ పౌరుషం మోహదారభృతే కర్మ యత్తామసముచ్యతే. తామస జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో చెబుతున్నారని. పరిణామాలు, మంచి చెడ్డలు, హానితో కూడుకొని, హింసతో కూడుకొని, సామర్థ్యాలు చూసుకొనక కేవలం అజ్ఞానం చేత ఆరంభింపబడేటువంటి కర్మలను తామస కర్మలు అంటారు. ఇది మంచి, ఇది చెడు అని ఆలోచించడవాడు. హాని ఉంటుంది, హింస ఉంటుంది, కోపం ఉంటుంది, ఉద్రేకం ఉంటుంది, నేనే చేస్తున్న అహంకారం ఉంటుంది. అలా చేసే కర్మల దానం కానీ, ధర్మం కానీ, పూజ కానీ ఏదేది చేస్తాడో అది తామస కర్మలుగా చెప్పబడుతోంది అని కృష్ణ పరమాత్మ చెబుతున్నారు. ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.